హీరోయిన్ గా టాలీవుడ్ ను ఊపేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఒక సరికొత్త మలుపు తిరిగింది. తక్కువ టైంలోనే వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండడం ట్రేడ్ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటీవల ఆమె నటించిన రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ఫ్లాప్ గా మిగలడం ఆమె కెరియర్ పై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు సక్సెస్ ఉన్న సమయంలో ఆమె తన పారితోషికాన్ని భారీగా పెంచారు అనే వార్తలు కూడా చిత్రసీమలో తెగ ప్రచారమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క కొత్త తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను కాస్త పక్కన పెట్టారా, లేక వరుస సినిమాలతో అలసిపోయి తనే స్వయంగా గ్యాప్ తీసుకుందా అనే అంశంపై టాలీవుడ్ లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తెలుగులో తాత్కాలికంగా కాస్త నెమ్మదించినప్పటికీ శ్రీలీల తన దృష్టిని ఇతర చిత్ర పరిశ్రమల వైపు మళ్లించింది. తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటేందుకు ఆమె సిద్ధమవుతోంది. ప్రస్తుతం వర్స్టైల్ యాక్టర్ ధనుష్ సరసన ఒక భారీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది శ్రీలీల. బాలీవుడ్ యంగ్ హీరో ఇబ్రహీం అలీ ఖాన్ సరసన దిలేర్ అనే చిత్రంలోనూ భాగమైంది ఈ తెలుగు ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో ఎదురై చిన్నపాటి ఎదురు దెబ్బలను అధిగమించి ఇతర భాషల్లో వరుస ఆఫర్లతో పాగా వేసేందుకు శ్రీలీల వేగంగా అడుగులు వేస్తోంది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న ఈ భామ కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలతో ఎలాంటి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి.